ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొలస్సీలకు వ్రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3:12లో దేవుని చేత ఏర్పరచబడిన వారును. ఎవరు దేవుని చేత ఏర్పరచబడ్డారు అనే మాటకు ఎందరూ ఆయనను అంగీకరించుదురో అనగా యోహాను 1వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా ఎందరూ ఆయనను అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడు. అట్టి అధికారము కలిగిన వారే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను. వీరెవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు. ఎలాగా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన వారు. వారి యొక్క పాపములన్నీ కూడా ఉదుక్కొని వారి యొక్క హృదయమును తెల్లగా చేసుకున్నవారు. వీరు పరిశుద్ధులను పవిత్రులను అయి ఉన్నారు. వీరు పరిశుద్ధులను ప్రియులు అయిన వారికి తగినట్లుగా పరిశుద్ధులైన వారు ఏర్పాటు చేయబడిన దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ప్రియులైన వారికి. ఎవరు ప్రియులు? దేవునికి ఇష్టమైన వారే ప్రియులు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే ప్రియులు. ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడిన వారే ప్రియులు. వీరు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏమనగా వారు తమను తాము అలంకరించుకొనుట విషయంలో చాలా జాగ్రత్తగా తమ యొక్క జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. మీరు జాలిగల మనస్సును విశ్వాసుల జీవితంలో, పరిశుద్ధుల జీవితంలో, ఏర్పాటు చేయబడిన వారి జీవితంలో ప్రాముఖ్యమైన సంగతి ఏమనగా వారు జాలిగల మనస్సును కలిగి ఉండుట. అది దేవుని చిత్తమై ఉంది. ఇంకా దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుట. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 చూసినప్పుడు ఈ యొక్క దైవ లక్షణములు ప్రభువులో ఇమిడి ఉన్నాయి. ఆయనకు ప్రేమ, జాలి, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము అన్నీ కూడా కలిగి ఉన్న ప్రభు. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో అలంకరించుకోవాల్సిన ఈ యొక్క ప్రాముఖ్యమైన లక్షణములలో జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోమన్నాడు. కాబట్టి ఇవి విలువైన ఆభరణములుగా ప్రభు యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు మనకు హెచ్చరిస్తున్న విధానం. కాబట్టి దీర్ఘశాంతము, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా దీర్ఘశాంతము కలిగిన వాడుగా, ఇవన్నీ కూడా చాలా అతి విలువైన గుణలక్షణములను కలిగి ఉన్న మన ప్రభు మనకు మాదిరి అయి ఉన్నాడు. ఆ ప్రభు ఈ లోకంలో యెరూషలేము, ఇశ్రాయేలు దేశం అంతా కూడా పర్యటించి ఆయన పరిచర్య చేసినప్పుడు, రోగగ్రస్తులను చూసినప్పుడు, పాపులను చూసినప్పుడు అనేక మంది చేత భయంకరమైన ఎక్స్కమ్యూనికేషన్, దూరముగా వారిని త్రోసివేసినప్పుడు వారిని చూసి ఆయన జాలిపడ్డాడు. కుష్ఠరోగులను చూసి జాలిపడ్డాడు. నడవలేని వారిని, కుంటి వారిని చూసి జాలిపడ్డాడు. ఆకలిగొన్న వారిని చూసి ప్రభు జాలిపడ్డాడు. జాలిపడి ఆయన కనికరించి వారి యొక్క అవసరం తీర్చాడు. రోగగ్రస్తులను బాగు చేశాడు. కుష్ఠరోగులను తాకి శుద్ధి చేశాడు. గుడ్డివారిని ఆయన తాకి దృష్టిని అనుగ్రహించినవాడు. కుంటివారిని లేపినవాడు. కాబట్టి విధవరాల్ని చూసి
ఆదరించి తన యొక్క చనిపోయిన కుమారుని తిరిగి లేపిన ప్రభు. ఇంత గొప్ప జాలిగల ప్రభు మానవుని వలె ఆయన కూడా కన్నీరు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి జాలిగల మనస్సు, దయాళుత్వం, వారి యొక్క అవసరములలో ఆదుకునుట, వినయము, తండ్రికి విధేయుడైన యేసుక్రీస్తు ప్రభు, తన యొక్క చిత్తమును నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా ఆయన నేల మట్టుకు తగ్గించుకొని ఆయన దాసుని స్వరూపము కలిగి ఉన్న ప్రభు. వినయము మన జీవితంలో ఎంతగానో ఆశీర్వదకరంగా మార్చివేస్తుంది. ప్రభువు తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చి ఉంటున్నాడు కాబట్టి సర్వలోకమునకు రక్షణ కలిగింది, విడుదల విమోచన కలిగింది. దేవునికి మహిమ కలుగుగాక. మన జీవితంలో వినయము, తగ్గింపు చాలా అవసరం. సాత్వికము ఓర్చుకొనుట. మోషే ఆయన పనంతట్లో నమ్మకంగా ఉన్నాడు మరియు సాత్వికమైన వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టిన, కాగరించి ఉమ్మిన, పిడుగుద్దులు గుద్దిన, ఆయన వీపంతా కూడా చాలలుగా దున్నబడిన ఆ ప్రభు ఎంతగానో ఓర్చుకున్నాడు. ఒక్క మారు మాట మాట్లాడలేదు. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అనగా ఎవరిని హింసిస్తున్నారో, ఎవరిని దూషిస్తున్నారో, ఎవరిని వారు కొరడాలతో కొడుతున్నారో వారికి తెలియదు అని ఆ యొక్క రాణు వారు డ్యూటీ చేస్తున్నారు. కాబట్టి అధికారులు అప్పచెప్పిన పనిని చేయడమే వారికి తెలుసు, కానీ ఈ యొక్క తప్పు చేస్తున్నారని వారిని క్షమించమని అడుగుతున్నాడు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అని. ఈ యొక్క ఉదయకాల సమయమందు అంతా దీర్ఘశాంతముతో వారిని క్షమించిన ప్రభు. కాబట్టి ఇటువంటి వస్త్రముతో మనము అలంకరించుకోవాలి. ఈరోజున మనము అనేకమైన వివాహాలకి, అనేకమైన శుభకార్యాలకి వెళ్తాం, కానీ ప్రత్యేకమైన వస్త్రధారణతోనే వెళ్తాం, అలంకరించుకొనే వెళ్తాం. అలాంటప్పుడు ఎంత విలువైనవి అలంకరించుకుంటున్నామని చూసుకుంటాం. కానీ మన ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఈ లోకంలో ఆయన పేరట మనము దేవుని బిడ్డలుగా, విమోచించబడిన వారంగా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారంగా, లేక పరిశుద్ధులంగా జీవించుచు ఉన్నప్పుడు కూడా మనము ప్రత్యేకమైన ఈ యొక్క వస్త్రధారణ, ప్రత్యేకమైన గుణలక్షణములతో అలంకరించబడిన ఈ యొక్క మరి మన యొక్క సిద్ధపాటుతో కూడిన ఈ యొక్క వస్త్రధారణ మనకు కావాలి, ధరించుకొనుట ఆభరణముల వలె. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప లక్షణముల ద్వారా మనం ఒకరిని ఒకరు క్షమించుకొనడానికి సాధ్యము అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని క్షమించకపోతే మనం ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? మనము శిక్షకు అర్హులం కదా, మనం ఆరిన అగ్నికే అర్హులము కదా, పాతాళ లోకమునకే వెళ్ళవలసిన వారమే కదా. ఆ ప్రభు మనల్ని కడగలేదా? శుద్ధి చేయలేదా? ఆయన మన పాపమును క్షమించలేదా? అంత గొప్ప దేవుడు మనకు మాదిరిగా ఉంటుండగా మనము కూడా ఇతరులను క్షమించే అబద్ధులమై ఉన్నాం. కాబట్టి ఒకని ఎడల ఒకరు సహింపు, ఒకని ఎడల ఒకరు క్షమించుకొనుట అనేది జరగాల్సిన ప్రాముఖ్యమైన కార్యం. కాబట్టి అప్పుడే ప్రభు మనల్ని క్షమిస్తాడు. కాబట్టి ప్రభు మిమ్మును క్షమించినలాగున. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అయితే అన్కండిషనల్గా మనల్ని క్షమించాడు. మరి నీవు అన్కండిషనల్గా ఇతరులు క్షమించబద్ధుడవై ఉన్నావు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎవడైనాను తనకు హాని చేసనని ఒకడు అనుకున్న ఎడల, కొలసీలు 3:13, ఒకరినొకడు సహించుచు ఓర్చుకొనుట, ఒకరినొకడు క్షమించుచు, ఒకరికొకడు క్షమించి మర్చిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు క్షమించాడు, మళ్ళీ దాన్ని ఎప్పుడు కూడా రిమైండ్ చేయలేదు, మళ్ళీ వాటిని గుర్తు పెట్టట్లేదు. మనమైతే ఎన్నో పాపాలు చేస్తాము, తప్పులు చేస్తాం, కానీ వాటిని మనం మళ్ళీ చూపిస్తాం. కానీ మన ప్రభు అలా చేయలేదు. ఆయన ఒక్కమారే కడిగాడు, ఒక్కమారే ఆయన శుద్ధి చేశాడు, తెల్లగా చేశాడు, మర్చిపోయి ఉన్నాడు.
ఆయన వీపున వేసుకున్నాడు, సముద్రపు అగాధములలో వేసి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు. ఈ లోకంలో ఈ యొక్క సహింపు, ఈ క్షమాపణ మానవుల జీవితంలో కొరత అయిపోయింది, కుటుంబ జీవితంలో కొరత అయింది. మరి స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, రక్త సంబంధుల మధ్య, అలాగే సమాజం, దేవుని యొక్క సంఘం మధ్య ఈ యొక్క సహింపు, ఈ క్షమాపణ కొరత అయిపోయింది. అందువల్లనే యుద్ధములు, అందువల్లనే కలహములు, అందువల్లనే రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లెగుస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం ఆలోచన చేయాల్సిన ఈ ప్రాముఖ్యమైన విషయంలో లోటు ఎక్కడైనా ఉందా? మనం ఇంకా నేర్చుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా? సరి చేసుకోవాల్సిన విషయం ఇంకా ఏమైనా ఉందా అని ప్రభు సన్నిధికి వచ్చి మన జీవితాన్ని ప్రభుకి అప్పగించి అటువంటి మనస్సు దయచేయి ప్రభు అని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. Forbearing one another and forgiving one another. If any man have a quarrel against anyone, even as Christ forgave you, so also do ye. కాబట్టి మనము ఆ విధంగా క్షమించబద్ధులమై ఉన్నాము. ఈరోజున క్షమించగలుగుతున్నామా? మన కన్నబిడ్డలను క్షమించగలుగుతున్నాము, మన సహోదరుల్ని, రక్త సంబంధాలు క్షమించగలుగుతున్నాము, సమాజంలో ఉన్న సహోదరుల్ని, ఆత్మీయ బిడ్డలు శత్రువులను క్షమించగలుగుతున్నామా? రోజున ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. క్షమించాలి. క్షమించుట అనేది విశ్వాస జీవితంలో ప్రథమ లక్షణము, ప్రాముఖ్యమైన లక్షణము. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన అలంకరణగా ఉండాలి. నా ప్రియమైన వాళ్ళరా, ఎన్నో డైమండ్స్ పెట్టుకుంటారు, ఎన్నో విలువైన కోట్ల ఖరీదు బంగారం పెట్టుకుంటారు. అది కేవలము ఈ లోక సంబంధమైందే. కేవలము ఈ లోకములో మనము డబ్బుతో కొనుక్కొని వాటిని అలంకరించుకొనటం ద్వారా మనం ఎవరమో చెప్పుటకే అవి పనికొస్తాయి తప్ప మన ఆత్మీయ జీవిత విలువలు ఆ ప్రభు సన్నిధిలో పెంచేవిగా ఉండవు, ప్రభువు హర్షించేవిగా ఉండవు, ప్రభు అంగీకరించేవిగా ఉండవు. అటువంటి విలువైన గుణలక్షణాలతో నీ ఆత్మీయ జీవితము పొదగబడినదిగా ఉండదు. నా ప్రియమైన వాళ్ళారా, లోపలంతా ఎంటీగా ఉంటుంది, బయటంతా కూడా విలువైన జ్యువెలరీతో నువ్వు అలంకరించబడి ఉంటావు. కానీ లోపల మరి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన ఆత్మగా ఉంటుంది. దానివల్ల నీకేమైనా ఉపయోగం ఉంటుందా? ఆలోచన చేద్దాం. ఇవి క్షయమైపోయే ఈ ఆభరణాలు, ఈ క్షయమైపోయే విలువైన ఆభరణాలు, ఖరీదైన ఆభరణాలు, ఇవి ఒక రోజున మన శరీరంతో ఈ లోకములు క్షయమైపోయిపోతాయి. ఇవి పరలోకమునకు ఇవి ఎంట్రీ అవ్వవు. కాబట్టి వీటికి స్థానం లేదు. అక్కడ మనము బంగారు వీధుల్లోనే నడుస్తాం. నా ప్రియమైన వాళ్ళ, ఈ రోజున పరలోక రాజ్యములో ఈ యొక్క మట్టి శరీరముతో మనము వెళ్ళలేము. అందువల్ల ఈ లోకంలో ఏది ప్రాముఖ్యమైనది, ఏది విలువైనది? మన ఆత్మను అలంకరించుకొనుట, లేకపోతే శరీరమును అలంకరించుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వీటన్నిటిపైన, అనగా అన్నిటికన్నా ముఖ్యంగా పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. మనము ఈ యొక్క దేవుని సన్నిధిలో జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇవన్నీ ధరించుకొనుటకు అతి ప్రాముఖ్యమైన పునాది అయిన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, క్రీస్తులో దాగి ఉన్న ప్రేమ, ఇది అనుబంధమైన ప్రేమ, మన ప్రభువుకు మనకు అనుబంధమైన ప్రేమ. ఈ ప్రేమ ద్వారానే ఈ యొక్క ఆత్మీయ గుణలక్షణాలన్నీ కూడా మరి మనము సంపాదించుకుంటాం. కాబట్టి ఈ ప్రేమను ధరించుకొనడి అన్నట్టు. ప్రేమ ఎప్పుడైనా మనకు ఒక విలువైన వెలగల రాయి రూపంలో కానీ, బంగారము, వజ్రాలు, వైడూర్యం రూపంలో కనిపిస్తుందా? ప్రేమ ఎప్పటికీ కూడా ఒక రూపంలో కనబడదు, కానీ అది క్రియా రూపంలోనే కనబడుతుంది. ఒక వ్యక్తిని ఒకరు ప్రేమించారు అని అంటే అది ఎలాగ మనం గుర్తిస్తాము? వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి మాట ద్వారా, వారి క్రియ ద్వారా, వారి యొక్క పనుల ద్వారా మనకు ఒక వ్యక్తి
ప్రేమిస్తున్నారు అని అర్థమిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా పుట్టి నేను ప్రేమిస్తున్నానని చెప్పలేదు, కానీ తన క్రియారూపకంగా ప్రభు మనకు మాదిరి మించిపోయాడు. ఈ లోకమునకు తన్ను తానే అర్పించుకొని దాసుని స్వరూపమే ధరించుకొని మనం ఎలా జీవిస్తామో ఆ జీవనాన్ని మనతో కూడా గడుపుటకి ఈ లోకమునకు వచ్చిన ప్రభు సమస్తము మనవలే. ఆయన సమస్తమైన ఈ లోకములో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా తను కూడా అనుభవించిన ప్రభు. ఆ ప్రభు మనవలే ఆయన జీవించి ఉంటున్నాడు. అంత ప్రేమమూర్తి. ఆ ప్రేమ గల దేవుడు తను ఈ లోకంలో ప్రేమ అంటే ఏంటి అనేది ఆయన తన నిజమైన జీవితంలోనే ఆయన ఏం చేసి ఉన్నాడు, డెమాన్స్ట్రేషన్ చేసి ఉన్నారు, మనకు రుజువు చేసి ఉన్నారు. తన ప్రాణము అర్పించి సిల్వపై బలి అయి ఆ ప్రభు ఏం చేస్తున్నాడు, మన కొరకు త్యాగమైపోయాడు, పానార్పణముగా పోయబడ్డాడు. నా పిల్లరా, ఈరోజున ఆలోచించేద్దాము. మన జీవితంలో అంతకంతకు రోజు రోజు మన ఆత్మీయ జీవితం పెరగాలి అనంటే మనం వీటిని సంపాదించుకోవాలి, వీటిని సంపాదించుకొని అలంకరించుకోవాలి. ఈ ప్రవర్తనను రోజు అలవర్చుకోవాలి, రోజు మనము వాటిని వాడాలి, ఇతరుల కొరకు ఉపయోగించాలి. నా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి మౌనంగా ఉండలేదు. ఆ ప్రభు ఏం చేస్తున్నారు, ఈ లోకంలో మన వలె ఆయన నడిచి ఉన్నాడు, కొండల్లో లోయల్లో నడిచి ఉన్నాడు, ఆకలి బాధలు కూడా అనుభవించి ఉన్నాడు, రోగగ్రస్తులు వేదనతో ఉన్న వారిని కలుసుకున్నాడు, వారికి ఆదరించాడు, చేయూతనిచ్చాడు, వారిని చనిపోయిన వారిని సహితం లేపి ఉన్నాడు. ఆ ప్రభు మౌనంగా ఉండలేదు. క్రీస్తు ప్రేమను మనం ధరించుకున్నట్టయితే ఈ యొక్క గుణ లక్షణాలన్నీ కూడా మన జీవితంలో కార్యరూపము దాల్చాలి, ఇతరులకు అందించాలి. నా ప్రియులారా, అందించాలి. హల్లెలూయా. అందువలన ఈ యొక్క క్రీస్తు అనుగ్రహించు ఈ యొక్క సంతోషము, ఈ సమాధానము, ఈ తృప్తి, ఈ ఆనందము, నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను, ప్రభు నాకు అనుగ్రహించిన ఈ ఆత్మీయమైన గుణ లక్షణాలని నేను నింపుకొని ఇతరులకు పంచి పెడుతున్నాను, ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను కూడా మారేను అన్న తృప్తి నీ జీవితంలో కలగాలి. అది నీ హృదయములో ఏలుచూ ఉండాలి. అందుకే ప్రభు మనల్ని పిలిచారంట. అందుకే మనం ప్రభుకు కృతజ్ఞులమై ఉండాలి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పిలుపు, ఏర్పాటు ఆయన బిడ్డల వలె పరిశుద్ధులమై ఉండుటకు, ఆయన వలె జాలిగల మనసు కలిగి ఉండుటకు, ఆయన వలె దయాళుత్వం కలిగి ఉండుటకు, ఆయన వలె వినయము విధేయత కలిగి ఉండుటకు, ఆయన వలె సాత్వికము, ఆయన వలె దీర్ఘశాంతము కలిగి ఉండుటకు, ప్రేమను మనం ఇతరులకు పంచి ఇచ్చుటకు ఆ ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవి క్రీస్తు ప్రేమను అందరూ రుచి చూడాలని నేను ఆశించాలి. అందరికీ క్రీస్తు ప్రేమ పంచి ఇవ్వాలి. అప్పుడు క్రీస్తు ప్రభు ప్రేమ వీరిలో ఉబుకుచూ ఉన్నది, అది మాకు కూడా దొరుకుతుంది అని ఇతరులు తృప్తి చెందాలి. నా ప్రియులారా, ఎంత బాగుందండి, ఎంత బాగుంది. క్రీస్తు ప్రభు ప్రేమ నీ లోపల ఉంటే నువ్వు మౌనంగా ఉండలేవు. ఎక్కడున్నా నువ్వు వాడబడతావు, దేవుని కొరకు నువ్వు వాడబడతావు, దేవుని చిత్తం మీద నెరవేరుస్తావు, దేవుని ప్రేమను పంచుతావు, దేవుని కొరకు జీవిస్తావు. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ బ్రతుకులో ఇట్టి భాగ్యము దేవుడు అనుగ్రహించాడు కదా, దీన్ని నువ్వు ఉపయోగించుకోవాలి కదా. దీన్ని వ్యర్థపరచుకోకూడదు. నీ ఆయుష్కాలము వ్యర్థమవ్వకూడదు. నీవు అనేకులకు ఉపయోగ సాధనంగా మరి నీవు వాడబడాలి అనంటే నీకు దేవుడిచ్చిన ప్రివిలేజ్, ఈ ఆధిక్యతను మరవక నిత్యము ఇతరుల కొరకు వాడుటకై ఉపయోగించాలి. కాబట్టి నీలో తృప్తి ఉందా? ఈ లోకంలో దేవుని బిడ్డగా నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను, ఆయన నాకు ఇచ్చిన ఈ గుణ లక్షణాలను ధరించుకొని ఎంతో సౌందర్యవతిగా, ఎంతో పరిశుద్ధురాలిగా, పరిమళ వాసన చెందుతూ ఈ లోకంలో ప్రభు బిడ్డగా నేనున్నానా? ఆయన నన్ను ఆకర్షించుకుంటాడా? ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉన్నానా? ఆయన మచ్చ, డాగు, కళంకం ఇంకా ఏమైనా నాలో చూస్తాడా? అవన్నీ కడుక్కుంటాను, ఇంకా శుద్ధి చేసుకుంటాను అని నేను సిద్ధపడితే ఆ ప్రభు మెచ్చుకుంటాడు. నా ప్రియులారా, ఆ ప్రభు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు
ఆ యొక్క భూర శబ్దమును వినగలవు. నీవు పరిశుద్ధాత్మ ద్వారా ఆ మేఘాల మీద కొనిపోబడుటకు నిన్ను ఆకర్షించుకుంటాడు క్రీస్తు ప్రభు. అట్టి భాగ్యము ప్రభునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీవు ఆశపడతావా? దేవుని సన్నిధిలో సిద్ధపడు. ప్రభు నీకు సహాయం చేయాలని ఆశపడు. ప్రభుని మిమ్మల్ని దీవించునుగాక. అట్టి భాగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ఇంత పరిశుద్ధ అలంకారములు ధరించుకున్న సౌందర్యవంతులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.